హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆప్షన్స్ జోన్ తెలుగు. సో ఇదే ఫ్రెండ్స్ మన ఛానల్. సో మన ఛానల్ ఇంకెవరైతే సబ్స్క్రైబ్ చేయలేదు వెంటనే సబ్స్క్రైబ్ చేయడానికి ట్రై చేయండి. సో దట్ మేము ఏదైతే వీడియోస్ చేస్తున్నామో ఆ వీడియోస్ అన్నీ కూడా మీకు అప్డేట్ రావడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, మేము చేస్తుంది ఆప్షన్స్ ఫ్యూచర్ ఆప్షన్ సిరీస్లో. సో ఇప్పుడు రాబోతుంది థర్డ్ వీడియో. సో ఆల్రెడీ 2 వీడియోస్ అయితే అప్లోడ్ చేసాం. సో ఇక్కడ చూడొచ్చు మీరు బేసిక్స్ ఆఫ్ ఫ్యూచర్స్. ఈ వీడియో ఫీచర్స్లో కంప్లీట్గా కూడా మీకు బేసిక్ ఐడియా వస్తుంది ఈ వీడియో చూస్తే మీరు. అలాగే ఆప్షన్స్ బేసిక్స్ ఆఫ్ ఆప్షన్స్ వీడియో కూడా చూడండి. సో దట్ మీకు ఆప్షన్స్ మీద పక్కాగా ఒక క్లారిటీ అయితే వస్తుంది. ఎవరైతే ఇంకా డీమాట్ అకౌంట్ క్రియేట్ చేసుకోలేదో సో మా లింక్స్ వాడి డీమాట్ అకౌంట్ క్రియేట్ చేసుకొని ట్రై చేయండి. ఇంకెవరైతే ఆప్షన్స్ జోన్ తెలుగు ఛానల్లో టెలిగ్రామ్ ఛానల్ ఎవరైతే జాయిన్ అవ్వలేదు ఫ్రెండ్స్, సో ఆప్షన్ జోన్ తెలుగు ఛానల్ ఉంది టెలిగ్రామ్లో. సో దానిలో జాయిన్ అవ్వండి. మన తెలుగు వాళ్ళంతా కూడా ఆప్షన్స్ గురించి దానిలో డిస్కస్ చేసుకోవచ్చు. ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ఏంటంటే ఫ్రెండ్స్, ఈరోజు ఆప్షన్ చైన్. సో ఆప్షన్ చైన్తో పాటు ఇన్ ద మనీ అంటే ఏంటి, అట్ ద మనీ అంటే ఏంటి, అవుట్ ఆఫ్ ది మనీ అంటే కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో నేను అనుకున్నా ఫ్రెండ్స్ కాల్ ఆప్షన్స్కి. సో కాల్ ఆప్షన్స్లో అయితే నిఫ్టీ సపోజ్ 15,850 దగ్గర ఉంటే 15,850 అనేది ఏమవుతుంది, అట్ ది మనీ అవుతుంది. అలాగే 15,500 ఏమవుతుంది, ఇన్ ద మనీ అవుతుంది. అలాగే 16,100 అనేది ఏమవుతుంది, అవుట్ ఆఫ్ ది మనీ అవుతుంది. సో ఐటీఎం అంటే ఇన్ ద మనీ ఫ్రెండ్స్, ఏటీఎం అంటే అట్ ద మనీ, ఓటీఎం అంటే అవుట్ ఆఫ్ ది మనీ. సో ఒకసారి పుట్స్ గమనిద్దాం. పుట్స్కి వచ్చేసి 15,850 దగ్గర ఉందనుకుంటే నిఫ్టీ 15,850 అనేది ఏమవుతుంది, అట్ ద మనీ అవుతుంది. అలాగే 15,500 వచ్చేసి అవుట్ ఆఫ్ ది మనీ అవుతుంది. 16,100 వచ్చేసి ఏమవుతుంది, ఇన్ ద మనీ అవుతుంది. సో కాల్స్కి పుట్స్కి కంప్లీట్లీ ఆపోజిట్గా ఉంటుంది, అవుట్ ఆఫ్ ది మనీ, ఇన్ ద మనీ. ఒకసారి దీని ఆప్షన్ చైన్ చూస్తూ మాట్లాడుకుందాం. ఇదే ఫ్రెండ్స్ ఆప్షన్ చైన్, ఇదే మనం డిస్కస్ చేసుకోబోయే ఆప్షన్ చైన్. ఒకవేళ మీకు ఈ ఆప్షన్ చైన్ ఎలా వెళ్ళాలని చూడాలనుకుంటే సో మీరు సింప్లీ క్రోమ్లో ఎన్ఎస్సి ఆప్షన్ చైన్ అని క్లిక్ చేయండి. సో దట్ మీకు ఆప్షన్ చైన్ వస్తుంది. సో ఇదే మన ఆప్షన్ చైన్. సో మీరు ఇక్కడ బెస్ట్ వ్యూ క్లిక్ చేసుకుంటే మీకు ఏదైతే ఉందో ఇది ఎగ్జాక్ట్ వ్యూ వస్తుంది. సో ఇది ఆప్షన్ చైన్ వచ్చేసి. సో ఈ ఆప్షన్ చైన్లో మనకి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఇండిసెస్ అనేవి ఉంటాయి ఫ్రెండ్స్. ఇండిసెస్కి అయితే మీకు ఎక్స్పైరీ వచ్చేసి వీక్లీ ఉంటుంది, మంత్లీ ఉంటుంది. ఒకవేళ మీరు స్టాక్స్ తీసుకుంటే ఏసీసీ కానీ, అదాని స్పోర్ట్స్, అదాని ఎంటర్టైన్మెంట్, బజాజ్, రిలయన్స్, టీసీఎస్, మీరు ఏం తీసుకున్నా, ఏసీసీ తీసుకుంటున్నా మీకు వచ్చేసి ఇక్కడ ఏముంటుందంటే మంత్లీ ఉంటుంది. ఎక్స్పైరీ వచ్చేసి మంత్లీ ఉంటుంది. ఇండిసెస్కి అయితే వీక్లీ ఉంటుంది, అలాగే మంత్లీ కూడా ఉంటుంది. సో నేను జూలై మంత్ అని తీసుకొని చూపిస్తున్నాను మీకు. ఇది ఆప్షన్ చైన్ అంటే కంప్లీట్గా. సో ఆప్షన్ చైన్లో లెఫ్ట్ సైడ్స్ ఉన్నాయని కాల్స్, అలాగే రైట్ సైడ్స్ ఉన్నాయని కూడా పుట్స్. లెఫ్ట్ సైడ్స్ అనేవి ఉన్నాయి కాల్స్, అలాగే రైట్ సైడ్స్ అనేవి కూడా మీకు పుట్స్ ఉంటాయి. సో నిఫ్టీ అనేది ఎక్కడ ఉంది ఫ్రెండ్స్, 15,825 దగ్గర ఉంది. సో నియరెస్ట్గా మనం తీసుకుంటే 15,850 అనేది అట్ ద మనీ అవుతుంది. సో 15,850 అనేది కాల్కి అట్ ద మనీయే, అలాగే పుట్స్కి కూడా అది అట్ ద మనీ అవుతుంది. సో ఇక మీరు గమనిస్తే వైట్ కలర్ అంతా ఉంది చూసారా, వైట్ కలర్ అంతా కూడా అవుట్ ఆఫ్ ది మనీ ఫ్రెండ్స్. సో ఇదైతే సిమెంట్ కలర్ ఉంది కదా, అదంతా కూడా ఇన్ ద మనీ అవుతుంది. సో లెఫ్ట్ సైడ్ ఏమనుకున్నాం మనం కాల్స్, రైట్ సైడ్ ఏమనుకున్నాం మనం పుట్స్. సో లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఈ కలర్ ఉంది కదా, అదంతా కూడా కాల్స్ ఇన్ ద మనీది. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ వచ్చేసి ఈ కలర్ ఉంది కదా, ఎన్ని కూడా పుట్స్కి ఇన్ ద మనీ. సో కాల్స్ కింద మనీ అనేది పుట్స్కి అవుట్ ఆఫ్ ది మనీ అవుతుంది, పుట్స్ ఇన్ ద మనీ వచ్చేసి కాల్స్ అవుట్ ఆఫ్ ది మనీ అవుతుంది. కాకపోతే అట్ ది మనీ ఉంది కదా, 15,850 అట్ ది మనీ ఉంది కదా, ఆ రెండింటికి కూడా ఒకటే ఉంటుంది. చూసారు కదా. సో ఒకసారి మన ఎగ్జాంపుల్ చూసుకుని మాట్లాడుదాం. సో ఇక్కడ మీరు కాల్స్ గమనిస్తే 15,850 దగ్గర అట్ ది మనీ అనుకున్నాం, 15,500 వచ్చేసి ఇన్ ద మనీ, అలాగే 16,100 వచ్చేసి ఏమనుకున్నాం, అవుట్ ఆఫ్ ది మనీ అనుకున్నాం. సో మీరు గమనిస్తే 15,500 వచ్చేసి కాల్స్ ఏంటిది, ఇన్ ద మనీ ఇది. అలాగే 16,100 వచ్చేసి ఏంటిది, అవుట్ ఆఫ్ ది మనీ. అలాగే పుట్స్ మనం గమనిస్తే 15,500 వచ్చేసి ఏంటిది, అవుట్ ఆఫ్ ది మనీ. 16,100 వచ్చేసి ఏంటి, ఇన్ ద మనీ. సో మీరు గమనిస్తే 16,100 వచ్చేసి ఏముంది, ఇన్ ద మనీ. అలాగే 15,500 వచ్చేసి ఏమైంది, అవుట్ ఆఫ్ ది మనీ. సో మీకు అర్థమైంది అనుకుంటాను ఫ్రెండ్స్, ఇది ఇన్ ద మనీ అంటే ఏంటి, అట్ ద మనీ అంటే ఏంటి అనేది. ఒకసారి మీకు క్లియర్గా స్లైడ్స్ చూస్తూ మీరు ఆప్షన్ చైన్ కంపేర్ చేసుకోండి. సో దట్ మీకు క్లారిటీ అయితే వస్తుంది. ఈ కలర్ బట్టి కూడా మీకు ఆప్షన్ చైన్ వస్తుంది. సో మీరు ఈ కంటెంట్ చూసి మీరు అబ్జర్వ్ చేయడం ట్రై చేయండి. సో దట్ మీకు క్లారిటీగా అయితే అర్థమవుతుంది. ఇప్పుడు కంప్లీట్లీ కూడా ఆప్షన్ చైన్ గురించి మాట్లాడుకుందాం. సో ఆప్షన్ చైన్లో ఇంపార్టెంట్ టర్మ్స్ వచ్చేసి
ఓఏ చేంజ్ ఇన్ ఓఏ వాల్యూమ్. ఓఏ అంటే ఫ్రెండ్స్ ఓపెన్ ఇంట్రెస్ట్. సో నెంబర్ ఆఫ్ ఓపెన్ కాంట్రాక్ట్స్ ఎన్ని ఉన్నాయో అది ఓఏ ఇండికేట్ చేస్తుంది. చేంజ్ ఇన్ ఓఏ అంటే న్యూలీ యాడెడ్ కాంట్రాక్ట్స్, న్యూగా ఎన్ని కాంట్రాక్ట్స్ యాడ్ అయినాయి అనేది చేంజ్ ఇన్ ఓఏ చూపిస్తుంది. ఒక కాంట్రాక్ట్స్ యాడ్ అయినా అలాగే రిమూవ్ అయినా కూడా మీకు చేంజ్ ఇన్ ఓఏలో చూపిస్తుంది. యాడ్ అయితే నెక్స్ట్ పాజిటివ్ కింద, రిమూవ్ అవుతాం బట్టి నెగిటివ్ కింద చూపిస్తుంది. వాల్యూమ్ అంటే ఏంటి ఫ్రెండ్స్, టోటల్ నెంబర్ ఆఫ్ కాంట్రాక్ట్స్ ట్రేడెడ్. సో మీరు స్ట్రైక్ ప్రైస్ తీసుకుంటారు కదా, స్ట్రైక్ ప్రైస్ దగ్గర ఎన్ని కాంట్రాక్ట్స్ అనేవి ట్రేడ్ అయినాయి అనేది వాల్యూమ్ అయితే మీకు ఇండికేట్ చేస్తుంది. సో ఇది ఒకసారి మన ఆప్షన్ చేంజ్ చూస్తూ మాట్లాడుకుందాం. సో మీరు చూస్తే కాల్ సైడ్స్ కానీ పుట్ సైడ్స్ కానీ ఇవన్నీ టర్మ్స్ అన్నీ సేమ్ ఉంటాయి ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనం క్లారిటీగా ఓఏ చేంజ్ ఇన్ ఓఏ వాల్యూమ్ గురించి మాట్లాడుకుందాం. 15,850 అనేది స్ట్రైక్ ప్రైస్ కానీ తీసుకుంటే మనం ఇక్కడ వాల్యూమ్స్ వచ్చేసి, సో ఓఏ వచ్చేసి స్టార్టింగ్ బిగినింగ్, ఓఏ వచ్చేసి ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఓపెన్ ఎన్ని కాంట్రాక్ట్స్ ఉన్నాయి ఇక్కడ మీకు గమనిస్తే 44,242. సో అలాగే చేంజ్ ఇన్ ఎంత చూపిస్తుంది ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి న్యూలీ యాడెడ్ కాంట్రాక్ట్స్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ 24,949. మీకు అర్థమైందా? వాల్యూమ్స్ అంటే ఏమనుకున్నాం ఫ్రెండ్స్, టోటల్ నెంబర్ ఆఫ్ కాంట్రాక్ట్స్ ట్రేడెడ్ అట్ దట్ స్ట్రైక్ ప్రైస్. సో 15,850 దగ్గర ఎన్ని కాంట్రాక్ట్స్ ట్రేడ్ అయినాయి, 3,79,975 ఇన్ని కాంట్రాక్ట్స్ అనేవి ట్రేడ్ అయినాయి, అది వాల్యూమ్ ఇండికేట్ చేస్తుంది. ఓపెన్లో ఎన్ని ఉన్నాయి ఫ్రెండ్స్, 44,242. ఒకసారి దీన్ని క్లారిటీగా ఎగ్జాంపుల్ చూస్తూ అనుకుందాం ఫ్రెండ్స్. సపోజ్ నిఫ్టీ అనేది 15,850 దగ్గర ఉందనుకుంటే, సో ఇక్కడి నుంచి మార్కెట్ పెరుగుతుంది అనుకుంటే 15,900 16,000 లెవెల్ దాకా వెళ్తుంది అనుకుంటే ఆప్షన్ బయర్ కాల్ బై చేశాడు. అలాగే మార్కెట్ అనేది పడుతుంది అనుకుంటే 15,800 700 600 500 ఈ లెవెల్లో మార్కెట్ అనేది ఫాలో అవుతుంది అనుకుంటే ఆప్షన్ సెల్లర్ ఏం చేశాడు, కాల్ ఆప్షన్ సెల్ చేశాడు. సో ఆప్షన్ బయర్ కాల్ ఆప్షన్ బై చేశాడు, అలాగే ఆప్షన్ సెల్లర్ కాల్ ఆప్షన్ సెల్ చేశాడు. వీళ్ళిద్దరు కాంట్రాక్ట్ మేక్ చేసుకున్నారు ఫ్రెండ్స్. మీకు అర్థమైందా? ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఎంత ఉంటుంది ఇప్పుడు 1. వీళ్ళిద్దరు కాంట్రాక్ట్ మేక్ చేశారు కాబట్టి ఇప్పుడు వచ్చేసి ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 1 ఉంటుంది. సో మార్కెట్ అనేది ర్యాలీ అయింది అనుకుంది 15,500 15,900 16,000 వరకు వెళ్తే ఆప్షన్ బైర్ ఏం చేసుకుంటాడు, ప్రాఫిట్ తీసుకుని ఎగ్జిట్ అయ్యాడు అనుకుంటే ఆప్షన్ సెల్లర్ లాస్ తీసుకుని ఆప్షన్ సెల్లర్ కూడా ఎగ్జిట్ అవుతే ఇక్కడ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఎంత చూపిస్తుంది, జీరో కాంట్రాక్ట్స్ అనేది ఓపెన్ ఇంట్రెస్ట్లో చూపిస్తుంది. ఓఏలో 0 చూపిస్తుంది, కానీ వాల్యూమ్లో వచ్చే మటుకి 2 కాంట్రాక్ట్స్ చూపిస్తుంది. అర్థమైందా ఫ్రెండ్స్? ఇక్కడ ఓఏ వచ్చేసి వీళ్ళిద్దరు కాంట్రాక్ట్ మేక్ చేశారు, వీళ్ళిద్దరు కాంట్రాక్ట్ మేక్ చేసింది అది ఓపెన్లో ఉంది, అది ఓపెన్లో ఉంది కాబట్టి ఇక్కడ మీకు ఓపెన్ ఇంట్రెస్ట్ దగ్గర ఓఏ దగ్గర మీకు 1 అని చూపిస్తారు, 1 కాంట్రాక్ట్ అని చూపిస్తారు. ఎప్పుడైతే వాళ్ళు మార్కెట్ అనేది ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్ వెళ్ళిన తర్వాత వాళ్ళ పొజిషన్స్ని స్క్వేర్ ఆఫ్ చేసుకున్నారు, వాళ్ళ కాంట్రాక్ట్ని ఎండ్ చేశారు. వాళ్ళు కాంట్రాక్ట్ ఎండ్ చేసినప్పుడు కాంట్రాక్ట్స్ అనేవి 0, ఏ కాంట్రాక్ట్ మార్కెట్లో ఓపెన్గా లేదు కాబట్టి మీకు ఓపెన్ ఇంట్రెస్ట్ దగ్గర అని చూపిస్తున్నారు 0 చూపిస్తారు, కానీ మీకు వాల్యూమ్స్ దగ్గర 2 కాంట్రాక్ట్స్ అని చూపిస్తారు. సో టోటల్ నెంబర్ ఆఫ్ కాంట్రాక్ట్స్ ట్రేడెడ్ అనేది మీకు వాల్యూమ్ చూపిస్తుంది అని చెప్పేసి మీకు ఆల్రెడీ ముందే చెప్పాం. సో వాల్యూమ్స్ దగ్గర ఎంత చూపిస్తుంది, 2 కాంట్రాక్ట్స్ చూపిస్తుంది, కానీ ఓపెన్గా ఉన్న కాంట్రాక్ట్స్ అయితే 0. బయర్ ఎగ్జిట్ అయిపోయాడు, అలాగే సెల్లర్ కూడా ఎగ్జిట్ అయిపోయాడు కాబట్టి ఇక్కడ ఉన్న కాంట్రాక్ట్స్ అనేవి మీకు 0 చూపిస్తుంది. అందుకే మెయిన్లీ ఇంపార్టెంట్గా వాల్యూమ్ అనేది టోటల్ నెంబర్ ఆఫ్ కాంట్రాక్ట్స్ ట్రేడెడ్ అనేది మీకు ముందుగానే చెప్తున్నాం. సో ఇక్కడ మీకు ఆప్షన్ చైన్లో మాట్లాడుకుంటే, సో ఇక్కడికి వచ్చేసి మీకు ఓపెన్ కాంట్రాక్ట్స్ ఎన్ని ఉన్నాయి, 44,242 అనేది ఓపెన్ కాంట్రాక్ట్స్. ఇక్కడ మీకు వాల్యూమ్స్ గమనించండి, 3,79,975 ఇవన్నీ కూడా టోటల్ నెంబర్ ఆఫ్ కాంట్రాక్ట్స్ ట్రేడెడ్ అట్ 15,850 స్ట్రైక్ ప్రైస్ అనమాట. సో ఓపెన్గా ఉన్న కాంట్రాక్ట్స్ ఎన్ని ఉన్నాయి, 44,242. సో కొత్తగా ఎన్ని యాడ్ అయినాయి అంటే 24,000 అనేవి కొత్తగా యాడ్ అయినాయి ఫ్రెండ్స్. 24,949 అనే కాంట్రాక్ట్స్ అయితే న్యూగా యాడ్ అయినాయి కాబట్టి అది చేంజ్ ఇన్ ఓఏలో మీకు చూపిస్తారు, వాళ్ళు చేంజ్ ఇన్ ఓఏలో చూపిస్తారు. క్లారిటీగా ఎగ్జాంపుల్తో అర్థమైంది అనుకున్నాను. ఒకసారి లేకపోతే మీరు ఈ టర్మ్స్ని ఒకసారి చూసిన తర్వాత ఈ ఎగ్జాంపుల్ని ఒకసారి క్లారిటీగా చూడడానికి ట్రై చేయండి, మీకు కంటెంట్ క్లారిటీగా అర్థమవుతుంది. ఓపెన్ ఇంట్రెస్ట్ అంటే నెంబర్ ఆఫ్ ఓపెన్ కాంట్రాక్ట్స్, వాల్యూమ్ అనేది టోటల్ నెంబర్ ఆఫ్ కాంట్రాక్ట్స్ ట్రేడెడ్. చాలా ఇంపార్టెంట్, ఈ 3 కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఓఏ చేంజ్ ఇన్ ఓఏ వాల్యూమ్.
అలాగే ఇప్పుడు నెక్స్ట్ టర్మ్స్ మూవ్ అవుతే ఐవి ఎల్టీపీ, చేంజ్ ఇన్ ఎల్టీపీ అని మీకు చూపిస్తాం. సో ఐవి వచ్చేసి ఏమి ఇండికేట్ చేస్తుంది, మార్కెట్ అనేది ఏ సైడ్ హ్యూజ్ వాలటిలిటీతో మూవ్ అవుతుంది అనేది మీకు ఐవి చూపిస్తుంది. ఐవి అనేది ఏంటంటే ఇంప్లైడ్ వాలటిలిటీ. సో మీకు ఐవి గురించి క్లారిటీగా దీనికి సపరేట్గా వీడియో మేక్ చేస్తాను. ఆ వీడియోలో మీకు క్లారిటీగా ఐవి గురించి మాట్లాడతాను. సో ఎందుకంటే ఐవి అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఆప్షన్ సెల్లర్కి ఇట్స్ బిగ్గెస్ట్ ఎనిమీ కింద ఉంటుంది. ఒకవేళ ఫాలో అవుతే ఇట్స్ బెస్ట్ ఫ్రెండ్గా ఉంటుంది. ఒకవేళ మార్కెట్ అనేది ఈ ఎంప్లాయిడ్ వాలటిలిటీ అనేది రేజ్ అవుతే ఆప్షన్ బయర్ ఫ్రెండ్లీగా ఉంటుంది, ఆప్షన్ సెల్లర్కి అది ఎనిమీగా అవుతుంది. సో నేను ఐవి గురించి సెపరేట్గా వీడియో అయితే చేస్తాం మేము ఎంప్లాయిడ్ వాలటిలిటీ మీద. సో ఎల్టీపీ అనేది ఏంటంటే లాస్ట్ ట్రేడెడ్ ప్రైస్, అలాగే చేంజ్ ఇన్ ఎల్టీపీ వచ్చేసి లాస్ట్ ఏదైతే ఎస్టర్డే ప్రైస్కి టుడేస్ ప్రైస్కి డిఫరెన్స్ ఉంటుందో అది చేంజ్ ఇన్ ఎల్టీపీలో చూపిస్తున్నారు. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఎల్టీపీ, చేంజ్ ఇన్ ఎల్టీపీ. సో ఎల్టీపీ అంటే ఏంటంటే ఇక్కడ మీకు క్లారిటీగా ఈ స్ట్రైక్ ప్రైస్ చూపిస్తాం. సో ఇప్పుడు లేటెస్ట్ ట్రేడింగ్ ప్రైస్ వచ్చేసి 65 రూపీస్ దగ్గర ఉంది లేటెస్ట్ ట్రేడింగ్ ప్రైస్ వచ్చేసి. సో ఎస్టర్డే ప్రైస్కి ఈరోజు ప్రైస్కి 5 రూపీస్ అయితే ఈ స్ట్రైక్ ప్రైస్ కాల్ ఆప్షన్ అనేది ఫాల్ అయితే జరిగింది. సో అది వచ్చేసి మీకు చేంజ్ ఇన్ ఎల్టీపీలో చూపిస్తారు. ఎల్టీపీలో అంటే లాస్ట్ ట్రేడ్ ప్రైస్లో చూపించేది ఏంటంటే రీసెంట్గా ఉన్న ప్రైస్ ఇది. సో ఇది ఏంటంటే ఎస్టర్డే ప్రైస్కి ఈరోజు ప్రైస్కి డిఫరెన్స్ అనేది ఏడు చేంజ్ ఇన్ ఎల్టీపీలో కనబడుతుంది. సో ఐవి అయితే ఫ్రెండ్స్, ఐవి అనేది మార్కెట్ ఏ సైడ్ వాలటిలిటీతో మూవ్ అవుతుంది అనేది మీకు ఐవి చూపిస్తుంది. మీకు క్లారిటీగా అర్థం చేసుకోండి. ఐవి వచ్చేసి మార్కెట్ ఏ సైడ్ వాలటిలిటీతో మూవ్ అవుతుంది అనేది మీకు ఐవి చూపిస్తుంది. ఐవికి మీకు సెపరేట్గా వీడియో అయితే చేస్తాం. ఆ వీడియోలో మీకు కంప్లీట్గా ఐవి మీద క్లారిటీగా అయితే డిస్కస్ చేద్దాం. మీరు ఇప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మార్కెట్ ఏ సైడ్ వాలటిలిటీతో మూవ్ అవుతుంది అనేది మీకు ఐవి డిసైడ్ చేస్తుంది. సో తర్వాత చూసుకుంటే మీరు ఇక్కడ బిట్ క్వాంటిటీ, బిట్ ప్రైస్, ఆస్క్ క్వాంటిటీ, ఆస్క్ ప్రైస్. బిట్ క్వాంటిటీ అంటే బైర్ అడుగుతున్న క్వాంటిటీవి, అలాగే బిట్ ప్రైస్ అంటే బైర్ అడుగుతున్న ప్రైస్, అలాగే ఆస్క్ క్వాంటిటీ అంటే సెలర్ అడుగుతున్న క్వాంటిటీ, అలాగే ఆస్క్ ప్రైస్ అంటే సెలర్ అడుగుతున్న ప్రైస్. సో ఏదైతే మనం కాల్స్ మాట్లాడుకున్నామో పుట్స్ కూడా సేమ్ ఉంటాయి ఫ్రెండ్స్. ఓఏ, చేంజ్ ఇన్ ఓఏ వాల్యూమ్, అలాగే పుట్స్ కూడా ఓఏ, చేంజ్ ఇన్ ఓఏ వాల్యూమ్ అన్నీ కూడా సేమ్ ఉంటాయి. సో మీరు ఇక్కడ ఇదైనా సరే మీరు చూసుకుంటే 15,850 దగ్గర ఓపెన్ ఇంట్రెస్ట్ ఎంత ఉంది, 23,570,557. అలాగే చేంజ్ ఇన్ ఓఏ దగ్గర ఎంత ఉంది ఫ్రెండ్స్, 16,968. మీకు అర్థం చేసుకున్నారా? వాల్యూమ్ వచ్చేసి టోటల్ నెంబర్ ఆఫ్ కాంట్రాక్ట్ ట్రేడెడ్ ఎంత ఉంది, 2,56,961 అనేది టోటల్ నెంబర్ ఆఫ్ కాంట్రాక్ట్స్ ట్రేడెడ్. సో ఎక్కడ 15,850. పుట్స్కి సరే కాల్స్ సరే రెండింటికి సేమ్ ఉంటాయి. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఐవి గురించి సపరేట్గా వీడియో చేస్తాను నేను. సో మెయిన్ యూజెస్ ఆఫ్ ఆప్షన్ చైన్ వచ్చేసి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ని ఫైండ్ అవుట్ చేయడానికి ఆప్షన్ చైన్ యూజ్ చేస్తారు. అలాగే విచ్ రేంజ్ మార్కెట్ ఏ రేంజ్లో ఉంటుంది అనేది ప్రిడిక్ట్ చేయడానికి కూడా ఆప్షన్ చైన్ అనేది యూజ్ చేస్తారు. సో చాలామంది డైరెక్షనల్గా కూడా దీన్ని సపోర్ట్ చేస్తారు, ఆప్షన్ చైన్ని డైరెక్షనల్గా యూజ్ చేయమని. సో మేమైతే డైరెక్షనల్గా దీన్ని మేము ప్రిఫర్ చేయం, నాట్ ప్రిఫరబుల్. సో డైరెక్షనల్గా అయితే మటుకు దీన్ని ప్రిఫర్ చేయను. సో మెయిన్లీ యూజ్ వచ్చేసి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్, అలాగే మార్కెట్ అనేది ఏ రేంజ్లో ఉంటుంది. మెయిన్ ఆప్షన్ చైన్ యూజ్ చేసేది సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ పర్పస్ కోసం, అలాగే మార్కెట్ ఏ రేంజ్లో ఉండబోతుంది. సో మార్కెట్ అనేది ఏ రేంజ్లో ఉంటుందనే ఒక రేంజ్ సెలెక్ట్ చేసుకోవడానికి ఆప్షన్ చైన్ యూజ్ చేస్తారు. చాలామంది డైరెక్షన్గా దీన్ని యూజ్ చేద్దాం అనుకుంటారు, కానీ మేమైతే దీన్ని ప్రిఫర్ చేయము డైరెక్షన్ యూజ్ చేయడానికి. ఎందుకంటే మన డైరెక్షనల్గా అయితే మూవింగ్ యావరేజెస్ ఉన్నాయి, సిపిఆర్, సెంటర్ పివట్ పాయింట్, పివట్ పాయింట్స్. సో చాలా టెక్నికల్ ఇండికేటర్స్ ఉంటాయి, దాని ద్వారా మన ఆప్షన్ సో డైరెక్షన్ అయితే మనం ఐడెంటిఫై చేయొచ్చు. సో దాని గురించి సెపరేట్గా వీడియో అయితే మాట్లాడుకుందాం. మెయిన్లీ కూడా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్కి అలాగే ఏ రేంజ్లో ఉంటుంది అన్నది ఈ ఆప్షన్ చైన్ అనేది చెప్తుంది. సో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్కి అయితే మటుకు చాలా సింపుల్గా నీట్గా చెప్తాం. సో ఫోకస్డ్గా ఈ స్లైడ్ చూడండి, ట్రై చేయండి. ఒక స్ట్రైక్ ప్రైస్ చూడండి, ఒక స్ట్రైక్ ప్రైస్ సెలెక్ట్ చేయండి. ఏ స్ట్రైక్ ప్రైస్ దగ్గర అయితే హెవీ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంటుందో, ఏ స్ట్రైక్ ప్రైస్ దగ్గర అయితే హెవీ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంటుందో ఆ ఓపెన్ ఇంట్రెస్ట్ని మీరు మార్క్ చేయండి. ఆ స్ట్రైక్ ప్రైస్ దగ్గర చేంజ్ ఇన్ ఓఏ అనేది మీకు పాజిటివ్గా ఉంటే ఆ స్ట్రైక్ ప్రైస్ని కాల్స్లో అయితే ఆ స్ట్రైక్ ప్రైస్ని రెసిస్టెన్స్ కింద, పుట్స్లో ఆ స్ట్రైక్ ప్రైస్ని సపోర్ట్ కింద అయితే మీరు మార్క్ చేయొచ్చు. ఒకవేళ మీరు తీసుకున్న స్ట్రైక్ ప్రైస్ దగ్గర చాలా హెవీగా ఓపెన్ ఇంట్రెస్ట్ బిల్డ్ అవ్వి
చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది నెగిటివ్గా ఉంటే మీరు నెక్స్ట్ స్ట్రైక్ ప్రైస్కి మూవ్ అవ్వండి. నెక్స్ట్ స్ట్రైక్ ప్రైస్ ఎక్కడైతే మీకు చేంజ్ ఇన్ అనేది పాజిటివ్గా ఉండి కాంట్రాక్ట్స్ కూడా హెవీగా ఉంటాయో ఆ స్ట్రైక్ ప్రైస్కి మీరు మూవ్ అవ్వండి. సో మెయిన్ లాజిక్ ఏంటంటే ఎక్కడైతే మీకు ఓఏ బిల్డప్ అవుతుందో అక్కడ చేంజ్ ఇన్ ఓఏ పాజిటివ్గా ఉంటే అది గుడ్ సపోర్ట్ కింద, అలాగే గుడ్ రెసిస్టెన్స్ కింద. ఇది ఒకవేళ కానీ చేంజ్ ఇన్ ఓఏ నెగిటివ్గా ఉంటే, సో మెయిన్లీ కూడా ఒక ఇంపార్టెంట్ రూల్ అయితే దీన్ని గుర్తుపెట్టుకొని ట్రై చేయండి. ఆప్షన్ చైన్ కంప్లీట్లీ కూడా సెల్లర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే చూడాలి, బయర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడకూడదు. ఒకవేళ దీనికి మీకు డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ కావాలనుకుంటే కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. సో ఇది క్లారిటీగా నీట్గా దీని గురించి అయితే మనం డిస్కస్ చేద్దాం. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ని ఐడెంటిఫై చేయడానికి ఆ ఎక్స్ప్లెనేషన్ అనేది నీడ్ లేదు. సో కంప్లీట్లీ కూడా ఆప్షన్ చైన్స్ని మీరు సెల్లర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే చూడండి. సో మీకు అర్థమైంది కదా, ఎక్కడైతే మీరు చేంజ్ అనేది పాజిటివ్గా ఉండి ఓపెన్ ఇంట్రెస్ట్ హై నెంబర్ ఆఫ్ కాంట్రాక్ట్స్ ఉంటే దాన్ని మీరు సపోర్ట్ కింద, అలాగే దాని రెసిస్టెన్స్ కింద మీరు తీసుకోవచ్చు. చేంజ్ అనేది నెగిటివ్గా ఉంటే మీరు నెక్స్ట్ స్ట్రైక్ ప్రైస్కి మూవ్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. మీకు అర్థమైందా? లాజిక్ ఏంటంటే చేంజ్ ఇన్ అనేది ఎక్కడైతే మీకు నెగిటివ్గా ఉంటుందో అక్కడ ఆప్షన్ రైటర్స్ అంటారు సెల్లర్స్ని. ఆ పాయింట్లో వాళ్ళు అన్బెండ్ అవ్వి వాళ్ళు నెక్స్ట్ స్ట్రైక్ ప్రైస్కి వెళ్ళి అక్కడ ఓఏ బిల్డ్ చేస్తున్నారని అర్థం. ఎక్కడైతే మీకు చేంజ్ ఇన్ ఓఏ నెగిటివ్గా ఉంటే ఆ స్ట్రైక్ ప్రైస్ దగ్గర నుంచి వాళ్ళు అన్బెండ్ అవ్వి నెక్స్ట్ స్ట్రైక్ ప్రైస్కి వెళ్ళి వాళ్ళు ఓఏ బిల్డ్ చేస్తున్నారని అర్థం. అంటే ఆ డైరెక్షన్లో మార్కెట్ ఇంకా కూడా ఫర్దర్గా ర్యాలీ వస్తుంది అన్న ఉద్దేశంతో ఈ ఆప్షన్ సెల్లర్స్ ఏం చేస్తారంటే అక్కడ వాళ్ళు ఎగ్జిట్ అయ్యి నెక్స్ట్ స్ట్రైక్ ప్రైస్ దగ్గర వాళ్ళు కాంట్రాక్ట్స్ తీసుకుంటారు. సో అలా ఎగ్జిట్ అయినప్పుడు చేంజ్ ఇన్ ఓవే అనేది మీకు నెగిటివ్గా ఇండికేట్ చేస్తుంటుంది. అందుకే మీరు ఎక్కడైతే చేంజ్ ఇన్ ఓవే నెగిటివ్గా ఉంటుందో హెవీ నెంబర్ ఆఫ్ కాంట్రాక్ట్స్ తీసుకుని చేంజ్ ఇన్ ఓవే పాజిటివ్గా ఉంటే మీరు దాని సపోర్ట్ కింద, రెసిస్టెన్స్ కింద మీరు తీసుకోవచ్చు. ఒకవేళ చేంజ్ ఇన్ ఓవే మటుకు నెగిటివ్గా ఉంటే మీరు నెక్స్ట్ స్ట్రైక్ ప్రైస్కి మూవ్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. సో ఈ పాయింట్ ఎందుకు ఇంత స్ట్రెస్ చేసి చెప్తున్నానంటే చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇది ఒకసారి మీకు క్లారిటీగా చూడడానికి ట్రై చేయండి, మీకు క్లారిటీగా అర్థమవుతుంది స్లైడ్ అంతా కూడా. సో మీరు దీన్ని ఆప్షన్ చైన్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఇప్పుడు. సో ఆప్షన్ చైన్ తీసుకుంటే మనం ఒకసారి కాల్ సైడ్ చూద్దాం ఫస్ట్. సో కాల్ సైడ్ చూసుకుంటే మీరు 16,000 ఈ లెవెల్లో మీరు గమనిస్తే 1,14,145 కాంట్రాక్ట్స్ అయితే ఓపెన్ కాంట్రాక్ట్స్ అయితే బిల్డ్ అవ్వాయి. మీకు అర్థమైంది ఫ్రెండ్స్, 1,14,000 ఓపెన్ కాంట్రాక్ట్స్ అయితే బిల్డ్ అయ్యి. సో అలాగే చేంజ్ ఇన్ ఓవే ఎంత ఉంది ఇక్కడ 26,930 కాంట్రాక్ట్స్ అయితే బిల్డ్ అయిపోయి. సో ఓఏ అంటే ఏంటి? ఓపెన్ ఇంట్రెస్ట్, నెంబర్ ఆఫ్ ఓపెన్ కాంట్రాక్ట్స్. చేంజ్ ఇన్ ఓఏ అంటే ఏంటి? న్యూలీ యాడెడ్ ఆర్ రిమూవ్డ్ కాంట్రాక్ట్స్, ఓపెన్ కాంట్రాక్ట్స్. సో ఇక్కడ కొత్తగా 26,939 కాంట్రాక్ట్స్ అయితే ఓపెన్ కాంట్రాక్ట్స్ అయితే ఉన్నాయి చేంజ్ ఇన్ ఓఏలో. సో దీన్ని మీరు సపోర్ట్ కింద అయితే మార్క్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు చేంజ్ ఇన్ ఓవే నెగిటివ్గా ఉంటే మీరు ఏమన్నా నెక్స్ట్ స్ట్రైక్ ప్రైస్కి మూవ్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. అప్పుడు నెక్స్ట్ స్ట్రైక్ ప్రైస్కి మూవ్ అవుతారు. కాకపోతే మనకు చేంజ్ ఇన్ ఓవే నెగిటివ్గా లేదు కాబట్టి మనం దీన్ని మీరు సపోర్ట్ కింద, దీన్ని మీరు కాల్ సైడ్ కాబట్టి దీన్ని మీరు రెసిస్టెన్స్ కింద అయితే మీరు మార్క్ చేసుకోవచ్చు. 16,000 అనేది బిగ్గెస్ట్ రెసిస్టెన్స్ కింద అయితే మీరు మార్క్ చేసుకోవచ్చు. అలాగే మీరు పుట్ సైడ్ చూసుకుంటే 15,800 అనేది చాలా హెవీగా ఓవే బిల్డ్ అయింది. 15,800 కింద మార్కెట్ పడదని చెప్పేసి బిగ్గెస్ట్ సపోర్ట్ కింద దాన్ని ఆప్షన్ సెల్లర్స్ అయితే దాన్ని బిలీవ్ చేస్తున్నారు. కాకపోతే మీకు ఆ సపోర్ట్ ఒకవేళ మీకు ఇది ఒక సపోర్ట్, ఈ సపోర్ట్ దగ్గర బ్రేక్ చేస్తారు అనుకుంటే మీరు ఇమీడియట్గా నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసి 15,700 అనేది ఒక బిగ్గెస్ట్ సపోర్ట్ కింద అయితే మీరు తీసుకోవచ్చు. ఇక్కడ చూసినా మీరు 75,000 ఓపెన్ కాంట్రాక్ట్స్ బిల్డ్ అయినాయి. సో ఇక్కడ కూడా మీకు ఓఏ పాజిటివ్ ఉంది కాబట్టి మీరు దీన్ని తీసుకోవచ్చు. ఒకవేళ మీకు ఓఏ నెగిటివ్గా ఉంటే, చేంజ్ ఇన్ ఓఏ మీకు నెగిటివ్గా ఉంటే మనం ఏమనుకున్నాం, నెక్స్ట్ స్ట్రైక్ ప్రైస్కి మూవ్ అవుతాం. నెక్స్ట్ స్ట్రైక్ ప్రైస్ ఎక్కడ ఉంది ఫ్రెండ్స్? నెక్స్ట్ 75,000, 15,500 దగ్గర అయితే మీకు నెక్స్ట్ స్ట్రైక్ ప్రైస్ దగ్గర హెవీగా ఓఏ బిల్డ్ అయి ఉంది. సో దీన్ని మీరు సపోర్ట్ కింద అయితే తీసుకోవచ్చు. కాకపోతే ఇమీడియట్ సపోర్ట్ వచ్చేసి 15,700, ఎందుకంటే చేంజ్ ఇన్ ఓఏ మీకు పాజిటివ్గా ఉంది కాబట్టి మీ 15,700 అనేది మీకు సపోర్ట్ కింద అయితే మీరు తీసుకుంటారు. అర్థమైంది కదా ఫ్రెండ్స్ క్లారిటీగా? సో ఎక్కడైతే మీరు సపోర్ట్ కింద మీరు తీసుకుంటారో దాని పక్కన చేంజ్ ఇన్ ఓవే తీసుకోండి. చేంజ్ ఇన్ ఓవే మీకు పాజిటివ్గా ఉంటే దాన్ని మీరు సపోర్ట్ కింద తీసుకోవచ్చు. అలాగే ఎక్కువైతే మీకు హై ఓఏ ఉంటుందో దాన్ని మీరు రెసిస్టెన్స్ కింద తీసుకుంటే కాల్ సైడ్, అది పుట్ సైడ్, ఇది కాల్ సైడ్ చెప్తున్నా. సో ఎప్పుడైతే మీకు హై సపోర్ట్ ఉంటుందో, హై ఓఏ ఉంటుందో దాన్ని మీరు రెసిస్టెన్స్ కింద అయితే మార్క్ చేసుకోవచ్చు.
అక్కడ చేంజ్ అయినవి మీరు చూడండి. చేంజ్ అయినవి మీకు పాజిటివ్గా ఉంటే మీరు దాన్ని రెసిస్టెన్స్ కింద తీసుకోవచ్చు కాల్స్లో. అలా పుట్స్లో అయితే దీన్ని మరి సపోర్ట్ కింద తీసుకోవచ్చు. ఒకవేళ చేంజ్ ఇన్ ఓఏ అనేది నెగిటివ్గా ఉంటే మీరు నెక్స్ట్ స్ట్రైక్ ప్రైస్కి మూవ్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. సో ఇది క్లియర్ కదా ఫ్రెండ్స్. దీన్ని అర్థం చేసుకుంటూ దీన్ని కంపేర్ చేసుకుంటూ మీరు ఓఏని చూడండి. దీన్ని ఓఏ కంపేర్ చేస్తూ వస్తుంది, క్లారిటీగా అయితే అర్థమవుతుంది. సో ఒక్కసారి మీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మీరు ఫైండ్ అవుట్ చేయగలిగితే మీకు రేంజ్ అనేది ఈజీగా అర్థమవుతుంది. సో రేంజ్ మెయిన్లీ కూడా షార్ట్ స్ట్రాటజీ చేయడానికి ఈ రేంజ్ని డిసైడ్ చేస్తారు. బిగ్ ప్లేయర్స్ ఎప్పుడు కూడా షార్ట్ స్ట్రాటజీస్ చేయడానికి మార్కెట్లో హెవీ నెంబర్ ఆఫ్ షార్ట్ స్ట్రాటజీస్ చేయడానికి వాళ్ళు ట్రై చేస్తారు. సో ఒకవేళ మీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ కానీ మీకు ఐడెంటిఫై చేయగలిగితే మీరు దాన్ని రేంజ్ని మీరు ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. అది ఒకసారి ఎలా ఉందో ఒకసారి ఆప్షన్ చైన్లో మనం డిస్కస్ చేద్దాం. చూస్తే మనం ఏమనుకున్నాం ఫ్రెండ్స్, 16,000 అనేది ఒక బిగ్గెస్ట్ రెసిస్టెన్స్ అయితే అనుకున్నాం. సో అలాగే 15,700 కూడా ఒక బిగ్గెస్ట్ సపోర్ట్ కింద అయితే మనం మార్క్ చేసాం. సో ఒక షార్ట్ రేంజ్ కావాలనుకుంటే 15,700 to 16,000 వచ్చేసి షార్ట్ రేంజ్ అయితే ఉంటుంది. మీకు అర్థమైందా? 15,700 to 16,000 ఒక రేంజ్, ఆ రేంజ్ అయితే షార్ట్ రేంజ్ అయితే అవుతుంది. క్లారిటీగా అర్థమైంది అనుకుంటా. మనం ఏదైతే రెసిస్టెన్స్ మార్క్ చేసామో, సపోర్ట్ మార్క్ చేసామో ఆ రేంజ్ని మనం ఫిక్స్ చేస్తాం, షార్ట్ రేంజ్. ఒకవేళ మీరు ఈ రేంజ్ కాదు ఇంకా హైయర్ రేంజ్ కావాలనుకుంటే, బిగ్గర్ రేంజ్ కావాలనుకుంటే మీరు తీసుకోవచ్చు. నెక్స్ట్ స్ట్రైక్ ప్రైస్ చూసుకుంటే మనకి 16,100 దగ్గర మీకు ఓఏ ఎక్కువగా బిల్ అయింది. 62,000 ఓఏ అయితే బిల్ అయింది. సో దీన్ని మీరు రెసిస్టెన్స్ కింద మీరు తీసుకుంటే, మీరు డౌన్ సైడ్ చూసుకుంటే ఒకవేళ మీకు డౌన్ సైడ్ రిస్క్ ఎక్కువ ఉందనుకుంటే 15,500 అనేది కూడా బిగ్గెస్ట్ సపోర్ట్ కింద అయితే మనం మార్క్ చేసుకోవచ్చు. సో అప్పుడు తీసుకొస్తే మీకు లాంగ్ రేంజ్ వచ్చేసి 15,500 to 16,100. ఇది వచ్చేసి మీకు హైయర్ రేంజ్ ఉంటుంది, బిగ్గర్ రేంజ్ ఉంటుంది. సో ఇది ఇలా ఒక రేంజ్ని అలాగే ఒక సపోర్ట్ రెసిస్టెన్స్ని ఆప్షన్ చైన్లో ఇలా సింపుల్గా మార్క్ చేస్తారు. చాలా ఈజీగా ఉంటుంది. సో ఎవరైతే స్ట్రాటజీ చేసుకుంటారో వాళ్ళందరికీ కూడా చాలా సింపుల్గా ఉంటుంది. సో ఎప్పుడైతే మీకు ఈ లెవెల్లో మార్కెట్ ఉన్న లెవెల్లో మీకు కానీ ఎక్కువగా ఓఏ బిల్ అయింది అనిపిస్తే, మార్కెట్ ఎక్కడ ఉన్న ఆ లెవెల్లో ఓఏ ఎక్కువ మీకు బిల్ అవుతే దాన్ని మీరు సపోర్ట్ కింద రెసిస్టెన్స్ కింద మీరు తీసుకోవచ్చు. సో ఇది క్లియర్ కదా ఫ్రెండ్స్. మార్కెట్లో మెయిన్లీ కూడా ఆప్షన్ చైన్ యూజ్ చేసేది సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ పర్పస్కి, అలాగే రేంజ్ బౌండ్కి మార్కెట్లో ఆప్షన్ చైన్ యూజ్ చేస్తారు. డైరెక్షన్కి అయితే నేను ప్రిఫర్ చేయను. సో ఇది సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ తెలిస్తే మీకు సింపుల్గా రేంజ్ బౌండ్ అనేది మీకు ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు. అలాగే సజెషన్స్కి వస్తాయి ఫ్రెండ్స్. మీరు ఇండిసెస్ చూసుకుంటే వీక్లీ ఆప్షన్ చైన్ ఉంటుంది, మంత్లీ ఆప్షన్ చైన్ చూస్తూ ఉంటుంది. సో నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, ఫైనాన్స్ నిఫ్టీ. సో మీరు వీక్లీ ఆప్షన్ చైన్ చూడండి, అలాగే మంత్లీ ఆప్షన్ చైన్ కంపేర్ చేయండి. వీక్లీ మంత్లీ రెండింటిని కంపేర్ చేసి మీరు సపోర్ట్ కానీ రెసిస్టెన్స్ కానీ మార్క్ చేసి రేంజ్ బోర్డ్ని ఫిక్స్ చేయండి. ఏ రేంజ్లో ఉంటుంది అనేది మీరు ఫిక్స్ చేయండి. సో వీక్లీ ఒకటే చూసి మీరు బ్లైండ్గా ఇండిసెస్లో వీక్లీ ఒకటే చూసి మీరు ట్రై చేయొద్దు. సో వీక్లీ మంత్లీ రెండు ఆప్షన్ చైన్ రెండు డేటా కూడా మీరు కంప్లీట్గా కంబైన్ చేసి సపోర్ట్ రెసిస్టెన్స్ మార్క్ చేసి రేంజ్ని ఏ రేంజ్లో మార్కెట్ ఉంటుంది అన్నది మీరు ప్రిడిక్ట్ చేయండి. సో వీక్లీ మంత్లీ రెండు కూడా చూడాలి. ఇండిసెస్లో స్టాక్స్లో అయితే మనకు మంత్లీ ఉంటుంది కాబట్టి డైరెక్ట్లీ గో విత్ స్టాక్స్ మంత్లీ ఓన్లీ. సో మంత్లీ డేటా స్టాక్స్ అబ్జర్వ్ చేస్తే సరిపోతుంది. ఇండిసెస్కి అయితే వీక్లీ ఆప్షన్ చైన్, మంత్లీ ఆప్షన్ చైన్ ఖచ్చితంగా మీరు అబ్జర్వ్ చేయండి. ఆ రెండు ఆప్షన్ చైన్ కంపేర్ చేసి మీరు సపోర్ట్ అలాగే రెసిస్టెన్స్ని అయితే మీరు మార్క్ చేయండి. అర్థమైంది కదా ఫ్రెండ్స్. ఇది ఈ వీడియో నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ షేర్ చేయండి, ట్రై చేయండి. జై హింద్.